ఇప్పుడు మనం త్రికోణమితి పట్టిక సులువుగా నేర్చుకునే విధానం. ఇప్పుడు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెన్ థీటా, కొసికెన్ థీటా. ఇప్పుడు డిగ్రీస్ రాసుకుందాం. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇప్పుడు సైన్ వాల్యూ వస్తే పట్టికేకం ఈజీగా రాసుకోవచ్చు కనుక ఇప్పుడు సైన్ థీటా వాల్యూని కనుక్కుందాం. 0 నుంచి 4 వరకు నెంబర్స్ వేసుకొని 0, 1, 2, 3, 4 దీన్ని డివిజన్ చేద్దాం. 0/4, 1/4, 2/4, 3/4, 4/4. 0/4 0, 1/4 1/4, 2/4 1/2, √3 3/2, 3/4 4కి 4కి క్యాన్సిల్ అయిపోతే 1. దీన్ని ఇప్పుడు రూట్ చేద్దాం. 0, 1/2, 1/√2, √3/2, 1. ఇప్పుడు సైన్ థీటా వాల్యూ సైన్ 0 degrees 0, సైన్ 30 degrees 1/2, సైన్ 45 degrees 1/√2, సైన్ 60 degrees √3/2, సైన్ 90 degrees 1. ఇప్పుడు కాస్ థీటా వాల్యూలను సైన్ థీటాని రివర్స్ రాయాలి. సైన్ 90ని అటు నుంచి ఇటు రాయాలి. సైన్ కాస్ థీటా 0 వాల్యూ 1, కాస్ 30 వాల్యూ √3/2, 45 degrees 1/√2, 60 degrees 1/2, sin 90 degrees 0. tan theta value equal to sin theta by cos theta. sin 0 degrees by cos 0 degrees. 0/1 equal to 0. 30 degrees sin 30 degrees by cos 30 degrees. 1/2 by √3/2 equal to 1/2 into 2/√3. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే 1/√3. sin tan 30 degrees equal to 1/√3. 45 degrees equal to 1/√2 by 1/√2 equal to 1/√2 into √2/1. √2కి √2 క్యాన్సిల్ అయిపోతే 1. sin 30 degrees equal to sin 30 degrees by cos 30 degrees 60 degrees. √3/2 by 1/2 equal to √3/2 into 2/1. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే √3. 90 degrees sin 90 by cos 90 1/0. 0తో ఇచ్చేస్తే ఇన్ఫినిటీ అనంతం. tan theta వాల్యూస్ను cot theta అంటే రివర్స్ రాయడం. ఇన్ఫినిటీ, √3, 1, 1/√3, 0. ఇప్పుడు సీకెన్ థీటా అంటే 1/cos theta అంటే 1/cos theta అంటే 1/1. 1/√3/2 అంటే 1/√3/2 equal to 1 into 2/√3 equal to 2/√3.
√3 sin secant 30 degrees value. Secant 45 equal to 1 by cos theta కనుక 1 by √2 equal to 1 into √2 by 1 equal to √2. Secant 45 √2. Secant 30 degrees equal to √3 by 2 into 60 degrees equal to 1 by 2 equal to 1 into 2 by 1 equal to 2. Secant 60 degrees equal to 2. Secant 90 degrees equal to 1 by cos theta కనుక equal to 1 by cos 90 1 by 0 ఇన్ఫినిటీ. ఇప్పుడు కొసికెంట్ థీటాని తిరగేసి రాయాలన్నమాట. ఇన్ఫినిటీ 2 √2 2 by √3 1. సింపుల్గా ఇలా చేసుకొని త్రికోణమితి టేబుల్ గుర్తుంచుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.